to Storyboard. మన దేశంలో విలాసాల్లో మునిగి తేలే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవరూ తాము జల్సారాయుళ్ళమని చెప్పుకోలేదు. కానీ ఒక్కడు మాత్రం తాను జల్సారాయుణ్ణి అని బల్లగుద్ది మరీ చెప్పుకున్నాడు. నాకు డబ్బుంది, నేను ఎంజాయ్ చేస్తానంటూ విర్రవీగాడు. కానీ కట్ చేస్తే 4 ఏళ్లు తిరిగేసరికి ఆయన పాపాలన్నీ ఒక్కొక్కటిగా పండడం మొదలుపెట్టి శిఖరంపై సింహాసనం వేసి కూర్చున్న ఆ మాయగాడిని అధపాతాళానికి తోసేశాయి. కింగ్ ఫిషర్ ఈ పేరు చెప్పగానే చక్కని ఫ్రెంచ్ కట్, తెల్లని ఉంగరాల చుట్టూ అందాల భామల మధ్య జల్సాగా ఉండే విజయమాల్య గుర్తొస్తాడు. మరికొంతమందికి గోడకు వేలాడుతూ కాలాన్ని మరిపించే ముద్దుగుమ్మలతో నిండిన కింగ్ ఫిషర్ క్యాలెండర్ కళ్ల ముందు రెపరెపలాడుతుంది. ఇంకొందరికి చవగ్గా విమానయాన అవకాశాన్ని కల్పించిన కింగ్ ఫిషర్ రెడ్ విమానాలు గుర్తొస్తాయి. వేరే కొందరికి పార్టీలు, పబ్లు అంటూ ఖుషీగా కనిపించే విలాస పురుషుడు కనిపిస్తాడు. ఐపీఎల్ మ్యాచుల్లో, F1 రేసుల్లో సందడి చేసే స్పోర్ట్స్ మ్యాన్ స్ఫురిస్తాడు. బీర్ బాటిల్తో పాపులర్ అయిపోయిన సెలబ్రిటీ కదలాడతాడు. 6-7 పరిశ్రమలతో తన సామ్రాజ్యాన్ని వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు తీసుకెళ్లిన బిజినెస్ మ్యాన్ గుర్తొస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తాడు. అన్నింటినీ మించి దేశంలో అపర కుబేరుల్లో ఓ కోటీశ్వరుడు కనిపిస్తాడు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. ఐపీఎల్, F1, హార్స్ రేసుల రారాజు పరిస్థితి ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అయిపోయింది. ముద్దుగుమ్మల మధ్య కళకళలాడిన నెలరాజు అమావాస్య చంద్రుళ్లా వెలవెలబోతున్నాడు. లెక్కల్లో చెప్పుకోవడానికి లక్షల కోట్లున్నా కొన్నేళ్ల కిందట తన విమానాలకు పెట్రోల్ కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా పోయాయి అతనికి. అప్పట్లో రాయితీల కోసం సర్కారును బతిమాలుకున్న ఈ కింగ్ ఇప్పుడు మరో మెట్టు దిగాడు. ఒకప్పుడు ఇండియన్ బిజినెస్ ఇండస్ట్రీలో టైకూన్లా ఎదిగిన ఈ కింగ్ కాస్త కింగ్ ఆఫ్ లాసెస్ గా మారిపోయాడు. 2012లో కింగ్ ఫిషర్ నష్టాల బాట పట్టాక మెల్లగా ఆ సంస్థను మూసేశాడు. బ్యాంకులకు కట్టాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల్ని ఎగ్గొట్టాడు. ఎన్ని నష్టపోయినా తనకు అండగా యునైటెడ్ బ్రేవరీస్ ఉందన్న ధీమాతోనే ఉన్నాడు. దీనికి తోడు యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ గా రాజసం వెలగబెట్టిన మాల్యా ఇప్పుడు అదే సంస్థకు పరాయివాడుగా మారాడు. తప్పని పరిస్థితుల్లో మాల్యా యునైటెడ్ స్పిరిట్స్ సంస్థకు రాజీనామా చేశారు. ఇప్పటికే విల్ఫుల్ డిఫాల్టర్ గా అవమానాలు ఎదుర్కొంటోన్న మాల్యాకు తాజా పరిణామం గట్టెదురుదెబ్బే. గత కొన్ని నెలలుగా రాజీనామా చేయాలంటూ అతనిపై ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వదిలేది లేదంటూ తీవ్రంగా ప్రతిఘటించాడు. కానీ గత కొన్ని వారాలుగా జరుగుతోన్న పరిణామాలు ఆయన్ను తన పదవి నుంచి తప్పుకునేలా చేశాయి. దేశంలో విల్ఫుల్ డిఫాల్టర్లపై ఆర్బీఐ కొరడా జడిపించడం, దీనికి తోడు మొండి బకాయిల విషయంలో ఆర్బీఐ తీరును పార్లమెంటరీ స్థాయి సంఘం విమర్శించడం, ఇవన్నీ సదరు సంస్థలపై తీవ్రమైన ఒత్తిళ్లు పెంచాయి. దీంతో యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. We are pleased with today's announcement wherein Dr. Malia has resigned as chairman and non-executive director of United Spirits. The USL board has appointed Mr. M.K. Sharma as non-exec chairman with immediate effect. This agreement is an affirmative action to end Dr. Malia's association with USL. With this resignation, Dr. Malia no longer has any authority or responsibility within the USL group. He resigns from the board of other group companies of USL. మాల్యా రాజీనామాతో యునైటెడ్ స్పిరిట్స్ పగ్గాలు డైజియో చేతిలోకి వెళ్లనున్నాయి. ఇన్నాళ్లు బోర్డులో మాల్యా ఉండడం, అతనిపై చాలా బ్యాంకులు విల్ఫుల్ డిఫాల్టర్ అన్న ముద్ర వేయడంతో యునైటెడ్ స్పిరిట్స్ కి ఎలాంటి అప్పులు పుట్టలేదు. ఏడాది కిందట సంస్థ విస్తరణ కోసం కూడా బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి నిరాకరించాయి. యునైటెడ్ స్పిరిట్స్ లాభాల్లోనే ఉన్నా మాల్యా కారణంగా బ్యాంకులు కార్పొరేట్ లోన్లు ఇవ్వడానికి భయపడుతూ వచ్చాయి. కానీ మాల్యా రాజీనామా డైజియో పగ్గాలు చేపట్టడంతో యునైటెడ్ స్పిరిట్స్ మళ్లీ పుంజుకుంటుందని షేర్ హోల్డర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాజీనామా చేసినంత మాత్రాన మాల్యా కంపెనీకి దూరం అవ్వడు. ఇకపై యునైటెడ్ స్పిరిట్స్ కి మాల్యా గౌరవ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాడు. బోర్డులో ఉన్న ఆయనకు ఎలాంటి నిర్ణయాధికారాలు, ఆర్థిక ప్రయోజనాలు ఉండవు. ఇలా గడిచిన 5 ఏళ్లుగా మాల్యా ఒక్కో మెట్టు దిగుతూనే ఉన్నాడు. కొన్నేళ్ల కిందట ఇండియన్ బిజినెస్ టైకూన్ గా చక్రం తిప్పిన మాల్యా ఇప్పుడు చేసిన అప్పుల చక్రబంధంలో ఇరుక్కుని విలవెల్లాడుతున్నాడు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.